భోగి పండగ యొక్క విశిష్టత మనం ఈరోజు తెలుసుకుందాం. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజును సుఖ సంతోషాలకు ఆరంభంగా భావిస్తూ దీనిని భోగి అని పిలుస్తూ ఉంటాం మనం. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమైనటువంటి పరమానందాన్ని పొందిన పవిత్రమైన రోజే ఈ భోగి అని ఒక విశ్వాసం కూడా మనకు ఉన్నది. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి పిడకలుగా మారుస్తారు. వాటిని భోగి మంటల్లో వాడటం వెనుక ఆరోగ్య రహస్యం ఎంతైనా దాగి ఉంది. దీన్ని మనం గమనించాలి. ఆవు పిడకలు, రావి, మామిడి కట్టెలు కాల్చడం వల్ల వెలువడే పొగ వాతావరణ సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి రోజు సాయంత్రం భోగి పండ్లు అంటే రేగి పండ్లను భోగి పండ్లుగా పోస్తారు. ఇది వీరికి ఆరోగ్యాన్ని, ఆయువును ఇస్తుందని ఒక గట్టి నమ్మకం. బదరీవనంలో శ్రీ మహావిష్ణువు చిన్నబిడ్డ రూపంలో ఉన్నప్పుడు దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువుకు రేగిపళ్ళతో అభిషేకం చేశారు. అందువల్ల మనం ఈ బిడ్డలకి కూడా మనం ఇప్పుడు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తాం. రేగిపళ్ళు సూర్యుడికి మంచి ఫలాలు కాబట్టి సూర్యుడు ఆయుష్, తేజస్సు అన్నీ ఇస్తాడు. కాబట్టి వీటిని తలపై నుంచి పోయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి నరదృష్టి, ఏదైనా ఉన్నటువంటి దిష్టికి సంబంధించినటువంటి ఏవన్నను కూడా తొలుగుతాయనేది కూడా ఒక గట్టి నమ్మకంగా మనం భావించాలి. వామనుడు బలిచక్రవర్తిని ఈ రోజునే పాతాళానికి పంపించాడనేది ఒక ప్రతీతి. ఇంద్రుడి గర్వాన్ని అణిచేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు అని కూడా ఈరోజే. ఈరోజు పిల్లలకు భోగి పండ్లు పోయడం చాలా అవసరం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.